దిబ్బ రొట్టి రెడీ చేసుకునే విధానం. ఇడ్లీ రుబ్బులోని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. 1 కప్పు మినప్పప్పు నానబెట్టుకోవాలి 3 గంటలు. మెత్తగా మిక్సీ పట్టుకొని కానీ గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల నూక నానబెట్టి గట్టి పిండి ఆ రుబ్బులో కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని అలాగే అట్ల రేకు కూడా పెట్టుకొని 2 స్పూన్లు చెప్పిన ఆయిల్ వేసుకొని దాంట్లో మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ విధంగా ఒక 2-3 గరిటెలు ఈ విధంగా వేసుకోండి. పైన మాత్రం వేసిన తర్వాత గరిటెతో ఇలా సర్దకూడదు, ఇలా వేసి వదిలేయాలి. దానిపైన జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము ఏవైనా సరే వేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసి చుట్టూరా ఇంకొక స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకొని ఈ పాన్కి మాత్రం మూత పెట్టుకోండి. ఈ మూత పెట్టుకోవడం వల్ల ఇది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ అట్ల రేకు పల్చగా ఉండడం వల్ల ఇలా వేస్తే మూత ఏం అవసరం ఉండదండి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవి కాల్చుకోవాలి. ఈ ఊతప్పంకి చుట్టూరు కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మరికొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని అలాగే 2 కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కుక్ చేసుకోవాలి. ఈ రుబ్బులోనే ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు. రుబ్బులోనే పైన వేయాలని ఏం లేదు, రుబ్బులో కూడా కలిపి వేసుకోవచ్చు. కాకపోతే ఇది వేసిన తర్వాత గరిటతో మాత్రం అట్లు ఎలాగ వేసుకుంటాం అలా సర్దడం అలా చేయకూడదు. ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోద్ది. 2 వైపులు కాలిస్తే. దీనికి టమాటో చట్నీ, ఉల్లి చట్నీ, కొబ్బరి చట్నీ బాగుంటాయి. ఇప్పుడు టమాటా ఆనియన్స్ చట్నీ రెడీ చేయడం చూపిస్తాను. ఉల్లిపాయలు ఎక్కువ, టమాటాలు తక్కువ తీసుకోండి. ఉల్లిపాయలు ఒక 5 అయితే టమాటాలు ఒక 3 తీసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 2, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసి ఇవన్నీ ఒకేసారి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ టైం ఉంచకూడదు. ఆనియన్స్ వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టమాటీలు వేసుకోండి. టమాటీలు కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకొని దాంట్లో చింతపండు కొంచెం వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపి మరీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకో అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోద్ది. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లగైన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోద్ది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు ఉంటుంది. పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కరివేపాకులు వేసి ఇలా కూడా డైరెక్ట్ తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మినపరొట్లు, దీన్ని మినపరొట్టులు కూడా అంటారు. కొన్ని ఏరియాల్లో దిబ్బ రొట్టె అంటారు, ఊతప్పం అంటారు. ఇవి నైట్ కూడా వేసుకొని మార్నింగ్ కూడా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది.